ఎలాంటి ధైర్యవంతులైనా ఎంత శక్తిమంతులైనా చావంటే భయపడాల్సిందే, అంతే కదా? కాదు, చావనేది ఎవరినైనా భయపెడుతుందేమో కానీ నన్ను మాత్రం ఏమీ చెయ్యలేదు. చావే నా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అంటే నీకు చావు ఉండదా? ఉంటుంది, కానీ ఆ చావుని జయించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి, చావుని జయిస్తావా? అవును, మృత్యువుకి తల వంచకుండా చిరంజీవిలా బతకాలనుకుంటున్నాను. అది నా కోరిక, ఆశ కాదు. అదే నా ధ్యేయం, నా ఆశయం. దాన్ని ఆశయం అనరు, అత్యాశ అంటారు. మనిషైనా మహానుభావుడైనా పుట్టిన ప్రతి వాళ్ళు చావాల్సిందే, కాని వాటి గురించి పిచ్చి కలలు కంటున్నావా? పిచ్చి కలలు కండానికి నేను నీలాంటి మామూలు మనిషిని అనుకుంటున్నావా? ఉపాసనతో అమ్మవారి వరాలు పొందిన దాన్ని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల మహిమలు శక్తులు ఉన్నదాన్ని. ఏం జరిగినా ఎవ్వరడ్డొచ్చినా సరే ఆ గుళ్ళోకి ప్రవేశిస్తాను, చావుని జయిస్తాను. నన్నెవ్వరూ ఆపలేరు. నేను చావుని జయిస్తాను, జయిస్తాను, చావుని జయిస్తాను, జయిస్తాను, జయిస్తాను. నేను చచ్చిపోయేంత వరకు ప్రతి సంవత్సరం నేను నీకు రాఖీ కడుతూనే ఉండాలి. ఖచ్చితంగా కడతావమ్మా. ఒకవేళ నీకంటే ముందు నేనే వెళ్ళిపోయాననుకో. అన్నయ్య, మాటకి చెప్తున్నా, నేను వెళ్ళిపోయినా ఆ దేవుడితో యుద్ధం చేసి మరీ తిరిగి వస్తానమ్మా. నా బంగారు తల్లి కోసం వచ్చేస్తానంతే. అమ్మాయి గారు, తలరాతిని ఎవరూ మార్చలేరు. మీరేమీ బాధపడకండి అమ్మాయి గారు. అనుకున్నది జరుగుతుందని, అన్నయ్య దొరుకుతాడని పుట్టలో పాలు పోయమంటే పోసాను. కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. తులసి కోటకి పూజలు చేశాను, పేరెంటాళ్ళకి వాయినాలు ఇచ్చాను. తులసి కోటకి పూజ చేయమంటే చేశాను, పేరెంటాళ్ళకి వాయినాలు ఇమ్మంటే ఇచ్చాను. జోలె పట్టి భిక్ష దండమంటే దండాను. నువ్వు, నానమ్మ, సోదమ్మ ఎవరు ఏం చెప్పినా చేశాను.
ఏం చేసినా ఎన్ని చేసినా నా కర్మ ఇలా తగలబడుతుందని అనుకోలేదు. ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు. భార్గవి గారు, పోయిన వాళ్ళని ఎవరు తిరిగి తీసుకురాలేరు. కొంచెం కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. దేవుళ్ళు దేవతలు అనే వాళ్ళు ఉంటే ఇంత దయ లేకుండా ఉంటారా? దేవుళ్ళంటే నమ్మకం లేని నేను వాళ్ళున్నారని నమ్మాను. మనుషుల వల్ల కానిది వాళ్ళు చేస్తారని నమ్మాను. నా నమ్మకం, నా ఆశ అబద్ధమని తేలడం తప్ప చివరికి ఏం జరిగింది? ಕಟ್ಟೆ ಮೇಗಿಲೆ ತನುವರಿಗೆಲೆ ఎదరగిలే. ఆ రోజు పుట్టలో నుంచి పామొచ్చి బొట్టు పెట్టి వదిన మాంగళ్యాన్ని దీవించింది. ఈరోజు ఆ పామె మా అన్నయ్యని చంపిందన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో తెలియట్లేదు. మీరు కళ్ళతో ఏదైతే చూసారో అదే నమ్మండి అమ్మాయి గారు. కళ్ళతో చూసింది కూడా నిజమో భ్రమో అర్థం కావడం లేదు. మళ్ళీ నేను అన్నయ్యని ఎవరో చంపినట్టు వీడియో చూశాను. ఈవేళ అన్నయ్య పాము కాటుతో చనిపోయి ఉండడం చూస్తున్నాను. నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఇంకేదైనా మాయ జరుగుతుందో తెలియడం లేదు. మీరు నా మాట నమ్మక్కర్లేదు, కానీ ఒక్కసారి నేను చెప్పేదాని గురించి మీరే ఆలోచించండి. మీరు మీ ఇంటి ఇలవేల్పు నాగదేవతని అనుమానిస్తే మీ అన్నయ్యని అనుమానించినట్టే. గుడిని రక్షించే పాములు అకారణంగా మనుషుల్ని ఎందుకు చంపుతాయి అమ్మాయి గారు? ఎవరైనా ఆ గుడిలోకి ప్రవేశించాలనుకుంటేనే చంపుతాయి. అంటే మీ అన్నయ్య గుడిలోకి అంత రహస్యంగా ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి? మీ అన్నయ్య గుడిలో ఉన్న నిధుల కోసం వెళ్లే స్వార్థపరుడు, దుర్మార్గుడు కాదు కదా. అలాంటప్పుడు గుడిలోకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? శాపము ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. ఏ జన్మల పాపము నాశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే. చితిరేపే మంటలో గుండె రగిలే, బ్రతుకే బరువాయరా, సుడిలో పడవాయరా. మీ అన్నయ్య గారిని పాములు చంపాయని మీరు అనుమానిస్తే అది మీరు మీ అన్నయ్య గారిని అనుమానించినట్టవుతుంది.
మీరిలా అనుమానిస్తే ఎవరో చంపిన మీ అన్నయ్యని మీరు కూడా మీ అన్నయ్య ఆత్మని చంపిన వారవుతారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ అన్నయ్య గారు చాలా గొప్ప మనిషి. గొప్పవాళ్ళు చనిపోయినా కూడా అందరి గుండెల్లో జ్ఞాపకాల్లో 10 కాలాల పాటు బతికే ఉంటారు. మీ అన్నయ్య గారిని అలా బ్రతికే ఉండనివ్వండి. భైరవి గారు, మీరే ఇలా ఏడుస్తుంటే మీ వదిన గారిని, బామ్మగారిని, మీ నాన్నగారిని ఎవరు ఓదారుస్తారు చెప్పండి? వాళ్ళకిప్పుడు ధైర్యం చెప్పాల్సింది మీరే. ఏం ధైర్యం చెప్పమంటావు అర్జున్? నిన్నటి వరకు మా అన్నయ్య వస్తాడు అన్న నమ్మకం ఉండేది. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు వస్తాడు అన్న ఆశ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు ఏ ఆశ పెట్టుకొని ధైర్యం చెప్పాలి అర్జున్? మన నమ్మకం అబద్ధమైపోయింది, మన కళ్ళ కరిగిపోయింది, వాళ్ళ ఆశ ఆరిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్పినా వాళ్ళ బాధ పెరుగుతుందే తప్ప అది ధైర్యం చెప్పినట్టు అవ్వదు. మీరన్నది నిజమే. మీ బాధ నాకు అర్థమైంది. వాళ్ళ ఆశలు ఆవిరైపోవచ్చు, కానీ మీకంటూ ఒక ఆశయం ఉంటుంది కదా. ఆశలందరికీ ఉంటాయి, కానీ ఆశయాలు కొందరికే ఉంటాయి. ఆశ కన్నా ఆశయం గొప్పది. భైరవి గారు, మీ అన్నయ్య తన కోసం బతకలేదు, తను వాళ్ళ కోసం బతకలేదు. అందరికీ పనికొచ్చే గొప్ప పని చేయాలన్న ఆశయంతో బతికాడు. ఆ ఆశయం కోసం కష్టపడ్డాడు. ఆఖరికి
ఆఖరికి తన ప్రాణాన్ని కూడా పరంగా పెట్టి ఏదో సాధించాలనుకున్నాడు. మీ అన్నయ్య డైరీలో ఏం రాశాడో మీరు చదివారు కదా. అది చదివిన తర్వాత కూడా మీ అన్నయ్య ఆశయం ఏంటో మీకు అర్థం కాలేదా? ఆయన సాధించలేంది మీరు సాధిస్తారన్న నమ్మకంతోనే తను తెలుసుకున్న ఆ రహస్యాన్ని మీ నక్షత్ర పేరున మంత్రబంధనం చేయించాడు. అంటే మీ అన్నయ్య నమ్మకాన్ని మీరు నిజం చేయాలి కదా. మీ అన్నయ్య ఆశయాన్ని నిజం చేయండి. ఆశ అనేది మీకు మాత్రమే ఉపయోగపడుతుంది. అదే మీ అన్నయ్య ఆశయాన్ని మీరు సాధిస్తే అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మీ అన్నయ్యని చంపేశామని ఆనందపడే వాళ్ళకి జనం గుండెల్లో మీ అన్నయ్య బతికే ఉన్నాడని మీ ఆశయం ద్వారా నిరూపించండి. మీరు చేయాల్సిన పని అదే భైరవి గారు, అదే. అన్నయ్య, కొడుకు పోయినా కొడుకు లాంటి నీ మేనల్లుడున్నాడన్నయ్యా. బాధపడకన్నయ్యా. మావయ్య, నేనున్నాను, బాధపడొద్దు మావయ్య. బావ, కాసేపట్లో రావుకాలం వచ్చేస్తుంది. ఆ సమయంలో తీసుకెళ్ళడం అంత మంచిది కాదు బావ. అమృత గడియల్లో తీసుకెళ్తేనే ఆత్మకి శాంతి కలుగుతుంది. కాస్త త్వరగా కానిద్దాం బావ. అన్నయ్య, అన్నయ్య. కృష్ణ, రే ఆదిత్య, నాకు తలనొప్పిగా ఉంది అంటేనే భరించలేని వాడివి. జీవితాంతం నన్ను బాధ పెట్టాలని ఎలా అనిపించిందిరా నీకు? సమయం మించిపోతుంది కృష్ణమనాయుడు గారు, తీసుకెళ్దాం పదండి. కాస్త ఓర్చుకో బావ. పంతులు గారు కానివ్వండి. రా బాబు, తీసుకో.